చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వారు వనంగుడిలో చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమాన్ని నిర్వహించిన ఋత్వికులు నరసింహమూర్తి శర్మ, దూసి శివశంకర శర్మలు. భక్తులు 50 మంది చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. लसन्ति हसन्तीं ललन्तीं भजे पैडिमाम्बां मजस्रं मदम्बाम् सदा सुप्रसन्नां सुगन्धानुलिप्तां कृपापाङ्गरम्यां नटद्भृङ्गवेणीं शरत्पूर्णचन्द्र विमोचन पुण्यकृते कदमध्य लभेत हठात् करुणा वरदा भवदेवि कृपा जलधे दारिद्र्य दुःख भयहारणिका त्वदन्या सर्वोपकारणाय सदार्थिता सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागत तीर्थान पवित्राण फलायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते भक्त महावीरुలకు పౌర్ణమి చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భముగా పైడమాంబ దేవాలయం వనగుడిలో వేంచేసి ఉన్న దుర్గాలమ్మ వారికి, పైడితల్లమ్మ వారికి, ముత్యాలమ్మ వారికి వీళ్ళందరికీ కూడా అనుసంధానం చేస్తూ చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాం. మనకి ఋతువుల్లో చైత్రమాసం ప్రధానం. చైత్రమాసంలో మనకు వచ్చే విశేషమైన పండుగలు ఒకటి ఉగాది, రెండవది శ్రీరామనవమి, మూడవది వసంత పౌర్ణమి. దీన్నే కూడా వసంత పౌర్ణమి అంటారు. ఈ వసంత పౌర్ణమి అనే విశేషం ఏమిటంటే మనకి ఉగాది నాడు షడ్రుచులు అనే ఉగాది పచ్చడి మనం తిన్నాం. దాంట్లో కొత్తగా మనకి సంప్రాప్తమయ్యే 6 రకాల ద్రవ్యాలను అందులో ఉగాది పచ్చడిగా తయారు చేసి మనం సేకరింపజేస్తూ ఉంటాం. ఆ 6 రకాల ద్రవ్యాలు ఏమిటంటే చెరుకు ముక్క, అరటి పండు, అలాగే కొత్త చింతపండు, కొత్త బెల్లం, అలాగే అమ్మవారికి వేప పువ్వు. అంటే ఈ షడ్రుచులు అంటారు. వీటిని అన్నింటినీ కూడా ఒక ద్రవ్యంగా మనం తినే అనుకూలమైన పద్ధతిగా తయారు చేసి దానికి దేవతామూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించడం వల్ల మనకు శరీరంలో ఉన్న కొన్ని రోగాలు పోతాయి. అలా ఏమిటంటే కొత్త చింతపండు, ఈ చింతపండు తినడం వల్ల ఏమిటంటే మనకు శరీరంలో కొన్ని మనకు తెలియకుండా కొన్ని రోగాల లక్షణం అవుతూ ఉంటాయి. ఆ చింతపండు రసం తీసుకుపోవడం వల్ల ఆ రోగం పోతుంది. అలాగే విప్ప పువ్వు వల్ల ఏంటంటే శరీరంలో విషద్రవ్యమైన విష పదార్థాలు ఏమైనా ఉంటే ఆ విప్ప పువ్వు తినడం వల్ల ఆ శరీరంలో విష పదార్థాలన్నీ పోతాయి. అలాగే చెరుకు ముక్క తినడం వల్ల చెరుకులో మనకు శరీరంలో శక్తిని, అంటే మనకు చాలామంది నీరసించిపోతూ ఉంటారు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఈ చెరుకు ముక్క తినడం వల్ల ఆ నీరసానికి సంబంధించిన రోగం పోతూ ఉంటుంది. అలాగే అరటిపండు జీర్ణ శక్తికి సంబంధమైనది. బెల్లం ఏమిటంటే మనకి శరీరంలో మనకి కొన్ని ఐరన్ సమకూరుస్తుంది. అలాంటి షడ్రుచుల్ని ఉగాది పచ్చడిగా మనం స్వీకరింపజేస్తూ ఉంటాం. అలాగే శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన అలాగే ఆయన పుట్టినరోజు నాడే వివాహం జరగడం
చాలా విశేషం ఈ చైత్ర మాసం. అలాగే పౌర్ణమి అంటే వసంత పౌర్ణమి అంటారు దీన్నే. ఈ వసంత నవరాత్రులు అంటే చైత్రమాసంలో వచ్చే రాత్రులను వసంత నవరాత్రులు అంటారు. రాముడికి చాలా విశేషమైనది ఈ చైత్రమాసం. ఈ చైత్ర పౌర్ణమి నాడు ఈ చండీ హోమం చేయడం వల్ల అంటే అలాగే రోగ బాధలు, అలాగే దీర్ఘకాలంలో చాలామంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ గ్రహ దోషాలు కూడా పోతూ ఉంటాయి. అలాగే వివాహం కాని వాళ్ళు చాలామంది వివాహం జరగకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వివాహం ఎప్పుడు జరుగుతుంది. ఈ చండీ హోమం చేయడం వల్ల వాళ్ళకి వివాహం తప్పకుండా కలుగుతుంది. అలాగే వ్యాపారంలో చాలామంది నష్టాల పాలవుతూ ఉంటారు. ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే చండీ హోమం వల్ల చేయడం వల్ల కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి మనకి తెలియకుండా మనం చాలామంది దీర్ఘ రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఆ దీర్ఘ రోగాలన్నింటినీ కూడా నగినం చేసే శక్తి ఈ చండీ హోమానికి ఉన్నది. మరొక విశేషం ఏమిటంటే మనకి చాలామందికి ఈ సంవత్సరం అంటే చైత్ర మాసం నుంచి మళ్ళీ పాల్గొన మాసం వరకు కూడా మనకి నక్షత్రాల్లో అనేకమైన గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ గ్రహ దోషాలన్నింటినీ కూడా పౌర్ణమి నాడు చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఆ గ్రహ దోషాలన్నింటినీ కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండే శక్తినిచ్చే ఈ చండీ హోమం వల్ల వాళ్ళన్నింటినీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, పరిపూర్ణమైన విద్యావంతులుగా, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగం, అలాగే అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉంటారు. ఇలాంటి చండీ హోమం ఈ చైత్ర పౌర్ణమి చేయడం వల్ల చాలా విశేషం. మీరు అందరికీ కూడా ఈ చండీ హోమంలో పాల్గొన్న భక్తులకి, అలాగే సుదూర ప్రాంతాల్లో ఈ చండీ హోమానికి రాకుండా చాలామంది చూడలేకపోయి అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ వల్ల దాని ద్వారా ఈ చండీ హోమాన్ని చూసే అవకాశం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ DC గారు దుర్గాప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ చండీ హోమం 2 చోట్ల కూడా ఈ చండీ హోమం చేయడం చాలా విశేషం. మీకు అందరికీ కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలను కలుగజేసి ఆ చండీ పరాదేవత ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ ఉత్తమదరిద్రస్య రుద్రారుణి శ్రీ మహాసరస్వత్యో దేవత అనుష్ఠిందః ప్రేమాం దిగ్ధః ప్రామరే వేదం సూర్యతత్వం సామవేదస్వరూపం శ్రీ మహాసరస్వతి ప్రీత్యర్థే ఉత్తమదరిద్రపాడే దుర్దేవిని యోగః ధ్యానం అక్షకంఠాశూలహలానకంకమదలే చక్రధనం సాధకం అష్టాప్యేంద్రదేంగరాజబల శ్రీకాంతుల్యప్రభా ఓడిదే సముద్భవాం జగదామాతారభూతాన్నః పూర్వామత్ర సరస్వతే మనభదే కుంభాంతే చార్దనే ఓం క్లీం ఋషుడోవాదిస్కాః ఓం పుడాసంబరజంభాభ్యాం వసురాభ్యాం దేవతే నీలవాక్షం యజ్ఞభాగాశ్చాం ఉదారాంతాభ్యాం సర్వేరాక్షః మహాశిరాభ్యాం తాం దేవీ సంచరత్యవరాజాభ్యాం హయాస్మాకం పరోధత్వం విదాత్వం సుధాకరః భవదాన్నాదైక్షా దక్షిణా పరమాపదాక్షः యదపదం పదం దేవవందం నగేత్రం జగ్మోదృదేవి విష్ణుమాయావస్తు దేవాను దుస్వాహ వాదవేయండి. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే రుద్రం నమః నమ ప్రకృతే భద్రాయే వేదా ప్రదాతృదా రౌద్రాయ నమో నిత్యాయే ఓషే ధాత్రే నమో నమః యోస్త్రాయే కేంద్రరూపుణ్యే సుఖాయే శుద్ధం నమః స్వాహ కళ్యాణే ప్రణదామృతే శుద్ధే గర్భే నమో నమః నైరుత్యాం ముప్రదాం లక్ష్మే సర్వాణ్యేతే నమో నమః స్వాహ దుర్గాయ దుర్గభారాయ తారాయ సర్వకారణ్యే యాదేవ కృష్ణాయ దోక్షాయ శుద్ధం నమః స్వాహ అధిసౌజ్ఞాయ రౌద్రాయ తదస్య నమో నమః ఓం నమో జగత్ప్రతిష్ఠాయ దేవే గుప్తే నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు విష్ణుదా అమర్త్యతే నమః నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు ఏదనే చపదీయతే అమర్త్యతే నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా అమర్త్యతే నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా అమర్త్యతే నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు కృతారూపేణ సంస్థితా అమర్త్యతే నమో నమః స్వాహ యాదేవీ సర్వభూతేషు తాయారూపేణ సంస్థితా అమర్త్యతే నమో నమః స్వాహ
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु कृष्णारूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु नमस्ते नमस्ते नमो नमः या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णा रूपेण संस्थिता नमस्ते 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 अस्माभिरेदातुरे नमस्ते यादुरा दक्षिणे पान्तिनः सर्वभूतभक्त्यमोत्तमे स्वाहा वृषरोगादस्वाहा वादवेण्डि एवं सदा देवी तावा देवानां तत्र पार्वती साधमभ्यायो देवज्ञानज्ञानवन्दना स्वाहा आवण्डि साप्रमितासु गोत्रा सुज्ञदेत्रगा शरीरगोवाच्यन्तासुबुद्धवता प्रवेश्वास्ताः स्तोत्रम् अविदस्कृत्य सम्पदेन्द्राग्ने देवी समेते सबलेन शुम्भेन परासे स्वाहा शरीरगोवाच्यन्त्या पार्वत्या नन्दाम्बिका साधुविषयिताम्बान्धमार्गिते स्वाहा ज्ञानरत्राणगजाप्रादेनवेपो कैलोकेन समस्तां प्रार्थयिपहे स्वाहा ऐरावस्तमानितो गजरत्नं परन्दरा भारतास्तावो वक्तेश्रमाय स्वाहा मानदयुक्तविदवो सुतदेग्रहे सिंधुरा मोला भागवत नमस्कार छत्रम देवान गंगाधर पाप सर्वसदे दानो यत्र आदि पदार्थ यत्र सदा देवीनस्य विचराकते ज्ञान सहित दायकरं नमस्कार मम त्रैलोक्य मकल मम देवावतारका यज्ञभागमहं श्रो प्राक्पुरकृत्वा त्रैलोक्यवरत्नां वच्चारणेतः तदेव गतप्रांसा देवेन्द्रपान् स्वाहा वेदोतमदनोद्भवत्रत्रामोडे पुत्रसख्यासुत्रण समर्पितात्ताः ज्ञानचान्येन देवतन्त्रवेशोरगेश तत्र भूतानि भूतानि दाने वज्रवसूपने स्वाहा श्रीरत्र भूतान् तान् देवी लोके मन्यमह्यं तात्मवृत्तं भागश्चायतो रत्नमुदं स्वाहा मां कामार्जं भागवसम्भवरिभ्यः वरसुन्दरा भाग्यरत्न भूतानि वेदा स्वाहा हरमे వెనకాలన్నవాడు ఆ వాద పళ్ళాన్ని పట్టుకెళ్ళి బొమ్మగారికి చెప్తే ఆయన మీ తరఫున హోమపండంలో వెళ్తారు. వేశారమ్మా వెనకాలన్నాడు వాదులు వేశారా? ओम नमो देव्ये महादेव्ये शिवाजे सदनमोक्षदा हिमा बीजापुरवलमहौदिघोष्यामि नमः स्वाहा जय बोलो माता महारानी की चंडी परादेवत को जय दुर्गा माता की जय पैरमांबा ఇక్కడికి చాలా మందికి ఇప్పుడు షుగర్ పేషెంట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జామకాయ తినడం వల్ల ఏంటంటే మనం షుగర్ లెవెల్ చాలా అదుపులో ఉంటాయి. ఈ జామకాయలు అంత ఫలితం ఉంది జామకాయ తినడం వల్ల. అలాంటి దానికి సంబంధించిన మన శరీరంలో అలాగే షుగర్ లెవెల్స్ పరిశ్రమంతంగా కంట్రోల్లో ఉండాలని చెబుతూ 5వ అధ్యాయంలో వారికి బీజాపుర బలాన్ని సమర్పణ చేశాం. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ 6వ అధ్యాయం అమ్మవారి దగ్గర 3వ అధ్యాయం ఎలాగైతే కొబ్బరి చెప్పని సమర్పణ చేశామో ఇక 2వ కొబ్బరి చెప్పని 6వ అధ్యాయంలో అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఈ అధ్యాయంలో అమ్మవారి పడి ఉవాసులు సార్ ఉండండి సార్. नमोदेव्ये महादेव्ये शिवाये नम प्रकृते भद्राये नैदा प्रणदात्रुता कांगाये सवाहनाये सायुधाये सत्यगाये नागवल्ले दलयुर्गं कुमारक्षुदारध्यत्सुदा हिमा
नारिकेल फलमहादोष्याम नमः स्वाहा। जय बोलो माता महारानी की, चंडी भरादेवी माता को, जय दुर्गा माता की, जय पेड़मांबा। అలా ఉండండి, ఫోటో తీసుకుంటాను. వచ్చేయండి అలా. పప్పగా కొడిచానా చెప్పినా గోత్రం जलजेन करा